మిత్రులారా, ఈరోజు ఆదూరు జిల్లా కోసం చేసినటువంటి దీక్ష 70వ రోజు. యాదృచ్ఛికంగా ఈరోజే 5 నియోజకవర్గాల బంద్ కూడా పాటించడం జరిగింది. ఒక జిల్లా కావాలని ఇంత ఉధృతంగా 5 నియోజకవర్గాలు బంద్ చేయడం అనేది రాష్ట్రంలో రికార్డు. రాష్ట్రంలో ఎప్పుడు ఇలా జరగలేదు. ఎందుకు చేయాల్సి వచ్చిందంటే, దీక్షలు చేసినా, మెమోరాండంలు ఇచ్చినా, మంత్రులు కలిసినా ఎలాంటి లాభం కలగలేదు. అలాంటప్పుడు ఖచ్చితంగా ఏదో కొంత పెద్దగా చేయాలని 5 నియోజకవర్గాలు, ఆదోని, ఆలూరు, మంత్రాలయం, పత్తికొండ, ఎమ్మిగనూరు 5 నియోజకవర్గాలని 20 మండలాల్లో బంద్కు పిలిపివ్వడం జరిగింది. ఈ విషయంలో ఎంతో మేము గర్వంగా చెప్పగలము. 80% బంద్ సక్సెస్ అయింది. ఎలాంటి ధనబలం లేకుండా, భుజబలం లేకుండా, ప్రజా మద్దతుతో, స్వచ్ఛందంగా వచ్చిన రాజకీయ పార్టీల మద్దతు ఈరోజు ఇంత అద్భుతమైన బంద్ జరిగింది. ఈరోజు ఒకటి చెప్తున్నాము, ఆదూరు జిల్లా సాధన జేఏసీ తరఫున ప్రజలు ఆదూరు జిల్లా కోరుకుంటున్నారు. ఇందులో ఎలాంటి డౌట్ లేదు. ప్రజలు ఇప్పుడు మాకు ఎవరు అండగా వస్తారని చూస్తున్నారు, పార్టీలు చూడటం లేదు. ఈరోజు స్వచ్ఛందంగా మరి మన బీజేపీ సోదరులు వచ్చారు, కూటమిలో ఉన్నా కూడా రిస్క్ తీసుకుని వచ్చారు. వారికి అభినందనలు తెలియజేసుకుంటున్నాము. మరోపక్క వైసీపీ నాయకులు కూడా వారు రంగంలో దిగారు. ఈరోజు ఉదయం జనసేన పార్టీ కూడా రిస్క్ తీసుకుని దిగింది. మరి టీడీపీ రావాల్సి ఉంది. మరి టీడీపీ నాయకులు ఎందుకు ఆలోచిస్తున్నారో అర్థం కాని పరిస్థితి ఉంది. ప్రతి రాజకీయ పార్టీకి మేము ఒకటే చెప్తున్నాము, అయ్యా పార్టీలు శాశ్వతం కాదు, ప్రజలు శాశ్వతం. ప్రజలు శాశ్వతం. ఎందుకంటే మీరు ప్రజలతో మమ్మకమై ప్రజల అవసరాలు బట్టి ప్రజలకు అండగా నిలబడితే మీరు ఏ పార్టీలో ఉన్నా ప్రజలు గెలిపిస్తారు మిమ్మల్ని. ఈరోజు ఆదూరు ప్రజలకి జిల్లా కోసం పోరాడే వాళ్ళు కావాలి. ఆ నిలబడిన వాళ్ళనే ప్రజలు భవిష్యత్తులో గెలిపిస్తారు, లేకపోతే భూస్థాపితాలు చేస్తారు. ఇది గ్యారంటీ. కాబట్టి ఈరోజు ఈ విషయాన్ని గ్రహించి స్వచ్ఛందంగా వచ్చినటువంటి బీజేపీ నాయకుల్ని, వైసీపీ నాయకుల్ని, జనసేన నాయకుల్ని మనసారా మేము అభినందిస్తున్నాము. ప్రజా సంఘాలని, ముఖ్యంగా సిపిఐ పార్టీ అయితే ఈరోజు మన వీరేష్ అన్న ఒక 4 గంటల సేపు పోరాడి మూర్చిపోయినాడు అన్న. నేనే పోయి అడ్మిట్ చేసి వచ్చినాము. మా సిపిఐ నాయకులు వచ్చినారు, కోరుకుంటున్నాడు. సంతోషం. ఈ విధంగా ప్రాణాలు తెగించి పోరాడుతున్నాం ఈరోజు. మరి ఇలాంటి సందర్భంలో టీడీపీ నాయకులు కూడా ఆలోచన చేసి ముందుకు రావాల్సిన అవసరం ఉంది. మరొక్కసారి చెప్తున్నాను, పార్టీలు శాశ్వతం కాదు, ప్రజలు శాశ్వతం. ప్రజల మనసుని గెలిచిన వారికి భవిష్యత్తు ఉంటుంది, లేకపోతే గతంలో చాలాసార్లు చూసాము. కాబట్టి ఈ ఉద్యమం ఇంతలో ఆగదు. ఎందుకు ఆగదంటే, ఆదూరు జిల్లా అనే సెంటిమెంటు చిన్న పిల్లల్లో కూడా వెళ్ళిపోయింది. కొద్దిసేపు కింద ఒక పిల్లోడు వచ్చి మైక్ తీసుకొని కావాలి కావాలి ఆదూరు జిల్లా కావాలని అరిచిపోయినాడు. అదొక ఆనందం. పోతా పోతా అరచుకుంటూ పోతున్నది ఆదూరు జిల్లా కావాల్సిందే అని. ఇంత టీంలో పోయిన తర్వాత కూడా రాజకీయ పార్టీలో మనకు సపోర్ట్ రాకపోతే అది వాళ్ళకి నష్టం, కానీ ప్రజలకు నష్టం కాదు. కాబట్టి ఇప్పటికైనా ప్రతి రాజకీయ పార్టీ కావచ్చు, ప్రజా సంఘాలు కావచ్చు, స్వచ్ఛందంగా వచ్చి జిల్లా పోరాటానికి మద్దతు ఇవ్వాలని మరొకసారి విజ్ఞప్తి చేస్తున్నాను. లేకపోతే మీకు రాబోయే రోజుల్లో రాజకీయ సమాధి తప్పదు అని హెచ్చరిస్తున్నాం. ఇక మరొకసారి గౌరవనీయులు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారిని, కూటమి ప్రభుత్వాన్ని మరొకసారి విజ్ఞప్తి చేస్తున్నాము. అయ్యా, మా ప్రజల సెంటిమెంట్ గౌరవించండి. 70 ఏళ్ళుగా నిర్లక్ష్యానికి గురైనాము, దోపిడీకి గురైనాము. కాబట్టి ఖచ్చితంగా రాబోయే రోజుల్లో ఈ ఉద్యమం పెరుగుతుంది, కానీ తగ్గే అవకాశం లేదు. కాబట్టి ముఖ్యమంత్రి గారు వెంటనే ఆదూరు జిల్లా ప్రకటన చేయాలని విజ్ఞప్తి చేస్తున్నాను. నా పేరు నూర్ అహ్మద్, ఆదూరు జిల్లా సాధన జేఏసీ నాయకులు. ధన్యవాదాలు.